ఇక కాంగ్రెస్ విషయానికి వద్దాం. తెలంగాణ పార్టీ ఫిరాయింపులపై గట్టి పట్టుబట్టింది బీఆర్ఎస్. తమ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతున్నారు బీఆర్ఎస్ నేతలు. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ నడదు. రాకేష్, చెప్పండి. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతూ ఉంది. ఇప్పటివరకు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలాగే 8 మంది బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా వీరందరిపైన వేటు వేయాలనేది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్గా కనిపిస్తుంది. ఇప్పటికే స్పీకర్కు ఫిర్యాదు చేశారు. హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇప్పటికే హైకోర్టు పలు దఫాలుగా దీనిపైన వాదనలు చేసినప్పటికీ దీనికి సంబంధించి కంక్లూజన్ అయితే ఇవ్వలేదు. ఈ సందర్భంగానే ఒక పొలిటికల్ హీట్ అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి మిగతా ఎమ్మెల్యేలు పోకుండా ఉండేందుకు బీఆర్ఎస్ ఎత్తుగడ వేస్తుంటే గత కొద్ది రోజుల క్రితం ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారో వారందరితో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యి వారికి భరోసా ఇచ్చినట్టు సమాచారం. అనర్హత వేటు పడే అవకాశం లేదు. గతంలో కూడా చాలామంది అనేక రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా ఇతర పార్టీ నుంచి మరొక పార్టీలో చేరినప్పుడు కూడా ఎక్కడ కూడా ఫిరాయింపుల చట్టం వర్తింపజేయలేదు. స్పీకర్దే తుది నిర్ణయం కాబట్టి స్పీకర్ ఇప్పుడంతా నిర్ణయం తీసుకునే అవకాశం లేదంటూ కూడా ఆయన పార్టీ నేతలకు చెప్పినట్టుగా సమాచారం. అయితే ఆయన అమెరికా పర్యటించి తిరిగి రాగానే మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తూ ఉంది. తద్వారా బీఆర్ఎస్ పార్టీకి యొక్క విమర్శలు చెక్ పెట్టేందుకు ఈ తరహా వ్యూహాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుందని చెప్పుకోవచ్చు. నిన్న ఢిల్లీలో కూడా కేటీఆర్ మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుంది, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తామంటూ కూడా కేటీఆర్ చెప్పిన నేపథ్యంలో ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు కూడా దీనిపైన కౌంటర్ ఇచ్చారు. గతంలో సిఎల్పీ అలాగే టీడీపీ విలీనం చేసుకున్నప్పుడు ఎందుకు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ నైతిక విలువల గురించి మాట్లాడలేదు. ఇప్పుడు కాంగ్రెస్లో చేరుతున్నంత మాత్రాన్నే ఎందుకు విలువలు గుర్తొచ్చాయంటూ కూడా ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి మిగతా ఎమ్మెల్యేలు కూడా చేర్చుకొని కౌంటర్ ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడ కనిపిస్తూ ఉంది. స్పీకర్ కూడా దీనిపైన సంబంధించి కంప్లైంట్లు వచ్చినప్పటికీ ఆ నిర్ణయాన్ని కూడా పెండింగ్లో పెట్టడం జరిగింది. అటు హైకోర్టుకు సంబంధించి కూడా ఇంకా దానిపైన వాదనలు జరుగుతున్నప్పటికీ ఇప్పటివరకు అయితే కంక్లూజన్ అయితే కనిపించిన పరిస్థితి. రాకేష్, అయితే కాంగ్రెస్ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నట్టుగా అయితే అన్ని పార్టీల వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ చాలా క్లియర్ కట్గా ఆయన ప్రచార సభలో వేరే ఇతర పార్టీ నుంచి వచ్చే వాళ్ళని తీసుకోని ఆయన అనౌన్స్ చేసిన ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న దాని మీద ఆయన నోరు మెదపటం లేదు. సెకండ్ థింగ్, హైకోర్టు జడ్జి ఒక వ్యాఖ్య చేశారు. అధికార పార్టీ నుంచి ఎక్కువ సంఖ్యలో ఉన్న అధికార పార్టీ నుంచి స్పీకర్ అక్కడ కూర్చుంటే ఇలాంటి వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలి అంటే కనుక అది ఏ రకంగా సాధ్యమవుతుంది? సుప్రీంకోర్టు దీనిపై చర్చించాలి, పార్లమెంట్లో కూడా దీనిపై ఒక అనౌన్స్మెంట్ జరగాలి అనే ఒక కీలకమైన వ్యాఖ్య కూడా ఆయన చేశారు. సో అలాంటివి ఏమన్నా ఇక్కడ యాక్షన్ అసలు నిజంగా గ్రౌండ్లో జరిగే అవకాశం ఉంటుందా? ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం ఇలాంటిది 3 నెలల్లోగా ఒక నిర్ణయం తీసుకోవాలి స్పీకర్ అనేది సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది గతంలో. సో అవేమీ ఆచరణకి సాధ్యం కానివా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఫిరాయింపుల చట్టాన్ని మారిస్తే తప్పితే ఈ యొక్క ఫిరాయింపులపైన వేటు పడే అవకాశం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా కూడా అపోజిషన్లో ఉన్న పార్టీలు పొజిషన్లో ఉన్న పార్టీలో చేరడం అనేది గత కొన్ని సంవత్సరాలుగా కామన్ అయింది. గతంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు ఎట్ ది సేమ్ టైం కాంగ్రెస్ అధికారంలో ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్లు కాంగ్రెస్లో చేరుతున్నారు. అయితే ప్రతిపక్ష నేతలు స్పీకర్కు కంప్లైంట్ చేసినప్పటికీ అధికార పార్టీ నేత స్పీకర్గా ఉంటాడు కాబట్టి నిర్ణయాన్ని పెండింగ్లో ఉంటాడు. అధికార పార్టీకి అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఆ నిర్ణయం తీసుకునే పరిస్థితి గత నుంచి మనం చూస్తున్నాం. ఇతర రాష్ట్రాలు కూడా ఇదే పరిస్థితి కనబడుతూ ఉంది. అందుకోసమే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కేవలం ఒక స్టేటే కాదు అనేక రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా ఫిరాయింపుల చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. పార్టీ నేత కనుక ఎమ్మెల్యే పార్టీ మారితే వేటు పడే విధంగా ఆ చట్టాన్ని రూపకల్పన చేయాలనే డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో దీనిపైన నిర్ణయం జరిగితే కానీ రాష్ట్రాల్లో సిస్టమ్ అనేది సెట్ కాదనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రతిపక్ష నేతలు అయితే డిమాండ్ను లేవనెత్తుతున్నారు. పార్లమెంట్లో కూడా ఈ చట్టానికి కొంత సవరణలు చేస్తే కానీ ఈ యొక్క ఫిరాయింపుల చట్టం సంబంధించి దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగే అవకాశం లేదు. రైట్ రాకేష్, మొత్తానికి బీఆర్ఎస్ అయితే పట్టుబడుతున్న క్రమంలో మరి ఎలాంటి నిర్ణయం వెలువడబోతోంది? సుప్రీంకోర్టుని ఆశ్రయించబోతున్నారా అనే ప్రశ్నకి సమాధానం ఇంకా రావాల్సిన అవసరం ఉంది.